వాక్యం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయుము. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు గమనించాలి. ఈ మాట దేవుడు ఎప్పుడో మోషే చేతికి జయమనే అనుభవాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కానీ మోషే ఇంకా దాన్ని గ్రహించకుండా దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నట్లుగా అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. ఆ మాట గమనించండి. ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావేంటి? నేను దానికి సమాధానం ఎప్పుడో నేను నీకు చెప్పేశాను కదా, దానికి సమాధానం నేను నీకు ఇచ్చేసాను కదా అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నటువంటి అనుభవాలు చూడండి. నీ చేతిని సముద్రం వైపు చాపు, నీ చేతుల్లో నేను జయమును అనుగ్రహించి ఉన్నాను, చేతుల ద్వారా జయం పొందుకోబోతున్నావు, నీవు అట్టి ఆశీర్వాదాన్ని నీవు అనుభవించాలి అని నీ చేయి చాపు అని చెప్పినప్పుడు మోషే చేయి చాపినట్లుగా సముద్రము 2 పాయలుగా